ఓం నమో వెంకటేశ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆదిత్య అడ్వాన్స్డ్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నాలజీస్ ప్రెజెంట్స్ ఫారెస్ట్ టు ఫార్మ్ ల్యాండ్స్. నా పేరు బొబ్బిటి సుధాకర్ రెడ్డి, న్యాచురల్ ఎనర్జీ ఫారెస్ట్రీ డెవలపర్స్, హైదరాబాద్ మరియు కర్నూలు నుండి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం వివరించే అంశం మేలు జాతి శ్రీగంధ మొక్కలు, అసలైన జాతి శ్రీగంధ మొక్కలు, అత్యుత్తమ జాతి శ్రీగంధ మొక్కలు తయారు చేసే విధానం, propagation of the best quality true sandalwood plants in Telugu states. Very important for the sandalwood farmers. మేలు జాతి శ్రీగంధం విత్తనాలు సేకరించడం ఒక భాగం శ్రమ అయితే, శ్రీగంధ మొక్కలు తయారు చేసే టెక్నాలజీదే 3 భాగాల శ్రమ, బాధ్యత ఉంటుంది. అడ్వాన్స్డ్ శాండల్వుడ్ నర్సరీ టెక్నాలజీ తెలుసుకొని పర్ఫెక్ట్గా ఆచరిస్తేనే అత్యుత్తమ జాతి శ్రీగంధ మొక్కలు తయారవుతాయి. బెస్ట్ క్వాలిటీ ట్రూ శాండల్వుడ్ ప్లాంట్స్ ఉత్పత్తి అవుతాయి. అంటే శ్రీగంధం నర్సరీ మొక్కలు తయారు చేసే పద్ధతులు సరిగ్గా తెలియని వసూల్ రాజాలే ఫేక్ అండ్ ఫాల్స్ శాండల్వుడ్ ప్లాంట్స్, డూప్లికేట్ శ్రీగంధం మొక్కలు తయారు చేస్తున్నారు అని యూట్యూబ్లో మేము అప్లోడ్ చేసిన వీడియో నెంబర్ 38కి కొనసాగింపే ఈ వీడియో అనుకోవచ్చు. ఆ వీడియో 38లోని ముఖ్యాంశాలని కొద్దిగా రివైండ్ చేస్తాను, వినండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్వాలిటీ లేని పనికి వాళ్ళ శ్రీగంధం మొక్కల్ని కొని సాగు చేస్తున్న కొన్ని శ్రీగంధం తోటలు చూపించాం. ఫేక్ అండ్ ఫాల్స్ శాండల్వుడ్ ప్లాంట్స్ని సాగు చేస్తున్న 12 శ్రీగంధం తోటలు చూపించాం. ఈ శ్రీగంధం తోటలన్నింటిలో మొక్కలన్నీ సన్నగా, బక్కగా, పీలగా, బలహీనంగా, ఎదుగుదల లేక పెరుగుదల నిలిచిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది. కారణం క్వాలిటీ లేని పనికి వాళ్ళ శ్రీగంధం మొక్కలు. ఫేక్ శాండల్వుడ్ ప్లాంట్స్, ఫాల్స్ శాండల్వుడ్ ప్లాంట్స్, బోస్టెడ్ శాండల్వుడ్ ప్లాంట్స్. ఓకే, కట్ చేస్తే మా కర్నూలు నర్సరీలో శ్రీగంధం మొక్కలు కొని సాగు చేస్తున్నా మా రైతుల శ్రీగంధం తోటలన్నీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లాగా ఆకుపచ్చని హరితవర్ణంలో మిసమిసలాడుతూ మంచి ఫారెస్ట్ గ్రీన్ కలర్లో నిటారుగా పెరిగిన కాండాలు, తక్కువ పంగలతో ఉన్న మొక్కలు, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎక్సలెంట్గా ఉంది. ఆ శ్రీగంధం తోటలని మీకు చూపిస్తాను. చకచకా చూసేయండి. శ్రీగంధం తోట నంబర్ 1, హిందూపురం నివాసి కుందూరు ఆదెప్ప గారు సాగు చేస్తున్న ఈ శ్రీగంధ తోట వయసు 4 సంవత్సరాల 6 నెలలు. చౌడు భూమి, 8.5 pH నేలలో కూడా పెరుగుదల బాగుంది, అభివృద్ధి అమోఘంగా ఉంది. చూడండి, మేమిచ్చే సలహాలు సూచనలు సక్రమంగా పాటిస్తే చౌడు భూమిలో కూడా శ్రీగంధం సాగు చేయవచ్చు అని రైతులకు భరోసా కల్పించి ధైర్యాన్ని ఇచ్చిన శ్రీగంధం తోట ఇది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎక్సలెంట్. శ్రీగంధం తోట నంబర్ 2, కడప నివాసి చేవూరు కోటిరెడ్డి గారి శ్రీగంధం తోట వయసు 4 సంవత్సరాలు. పెరుగుదల బాగుంది, అభివృద్ధి బాగుంది. ఓకే. నంబర్ 3, కర్నూలు జిల్లా ఎమ్మినూరు చెందిన బి రాజు గారు సాగు చేస్తున్న ఈ శ్రీగంధం తోట వయసు 3 సంవత్సరాల 8 నెలలు. మంచి లష్ గ్రీన్ కలర్తో గ్రోత్ బాగుంది. నంబర్ 4, విజయవాడ నివాసి మిస్టర్ సయ్యద్ తాజుద్దీన్ బాషా గారు సాగు చేస్తున్న ఈ శ్రీగంధం తోట వయసు 4 సంవత్సరాలు. సరిగ్గా 4 సంవత్సరాలు, చాలా బాగుంది. నంబర్ 5, కర్నూలు నివాసి ఇంజనీర్ దేవకుమార్ గారు శ్రీగంధం తోట వయసు 3 సంవత్సరాలు 4 నెలలు. హైట్ పెరిగింది, కాండం లావు కావాలి ఇంకా. నంబర్ 6, అనంతపురానికి చెందిన ఏ విశ్వనాథ్ గారు శ్రీగంధం తోట వయసు 3 సంవత్సరాలు 2 నెలలు. ఓకే. నంబర్ 7, ప్రకాశం జిల్లా మాచెల నివాసి గోవింద్ మాస్టర్ గారు సాగు చేస్తున్న ఈ శ్రీగంధం తోట వయసు సరిగ్గా 3 సంవత్సరాలు. బాగుంది, చాలా బాగుంది. నంబర్ 8, నల్గొండ జిల్లా రైతు పెండ్యాల సంతోష్రావు గారు శ్రీగంధం తోట వయసు 2 సంవత్సరాల 10 నెలలు. ఎత్తు పెరిగింది, కాండం లావు కావాలి ఇంకా. నంబర్ 9, పోచంపల్లికి చెందిన మిస్టర్ నరేందర్ రెడ్డి గారి శ్రీగంధం తోట వయసు 2 సంవత్సరాలు. నిజమైన న్యాచురల్ శాండల్వుడ్ ఫారెస్ట్ అంటే ఇదే. డీటెయిల్స్ మరో వీడియోలో డీటెయిల్గా ఇస్తాను, వెయిట్ చేయండి. నంబర్ 10, ఏలూరు నివాసి డాక్టర్ కృష్ణానాయక్ గారి శ్రీగంధం తోట వయసు 2 సంవత్సరాలు 9 నెలలు. పెరుగుదల అమోఘంగా ఉంది, చెట్టు బాగా పెరిగింది, కాండం లావు కావాలి ఇంకా. నంబర్ 11, కర్నూలుకి చెందిన మిస్టర్ సుందర్రావు గారి శ్రీగంధం తోట వయసు 2 సంవత్సరాల 5 నెలలు. ఓకే. నంబర్ 12, నెల్లూరు జిల్లా రాపూర్ నివాసి మిస్టర్ నాగేశ్వరరావు గారి శ్రీగంధం తోట వయసు 1 సంవత్సరం 10 నెలలు. పెరుగుదల బాగుంది, అభివృద్ధి బాగుంది, 2 బాగున్నాయి, ఎక్సలెంట్. నంబర్ 13, 1 సంవత్సరం 6 నెలల వయసున్న ఈ శ్రీగంధం తోట యజమాని ఎన్ఆర్ఐ డాక్టర్ వేణుగోపాల్ గారిది. పెరుగుదల బాగుంది, ఇంకా కాండం లావు కావాలి ఇంకా. నంబర్ 14, కర్నూలు జిల్లా డోన్కి చెందిన మిస్టర్ జయరామ్ రెడ్డి గారి శ్రీగంధం తోట వయసు 1 సంవత్సరం 9 నెలలు. పెరుగుదల బాగుంది, అభివృద్ధి బాగుంది, 2 బాగున్నాయి. నంబర్ 17, తూర్పుగోదావరి జిల్లా రాజాం నివాసి శివరాం నాయుడు మాస్టర్ గారి శ్రీగంధం తోట వయసు 2 సంవత్సరాల 3 నెలలు. ఓకే, బాగుంది ఇది కూడా.
నంబర్ 18 కర్నూలు జిల్లా ఆలూరు చెందిన కృష్ణా యాదవ్ గారి శ్రీగంధ తోట వయసు 4 సంవత్సరాలు. పెరుగుదల బాగుంది, అభివృద్ధి బాగుంది, రెండు బాగున్నాయి. నంబర్ 20 1 సంవత్సరం 3 నెలల వయసున్న ఈ శ్రీగంధ తోట యజమాని రైతు వెంకన్న నాయక్ గారు, ఆలేరు, నల్గొండ జిల్లా. ఇంకా ఇటువంటి శ్రీగంధం తోటలు చాలా ఉన్నాయి. మరో వీడియోలో మరికొన్ని శ్రీగంధం తోటల్ని డీటెయిల్గా చూపిస్తాను. ఓకే, చూశారుగా మా కర్నూలు నర్సరీలో శ్రీగంధం మొక్కలు కొని సాగు చేస్తున్న మా రైతుల శ్రీగంధం తోటలన్నీ మంచి పెరుగుదల, అభివృద్ధి సాధించడానికి మేము అనుసరిస్తున్న అసలు రహస్యం ముత్యాల లాంటి 3 పద్ధతులు. ఇంపార్టెంట్ టెక్నికల్ పాయింట్స్ చెప్తాను, శ్రద్ధగా వినండి. నంబర్ 1, మంచి జాతి లక్షణాలున్న శ్రీగంధ వృక్షాలను ఎన్నుకొని క్వాలిటీ విత్తనాలు సేకరించడం. నంబర్ 2, వేదిక్ సిస్టంలో శ్రీగంధం మొలకల తయారీ విధానం. నంబర్ 3, రైతులు నాటిన శ్రీగంధం తోటల్లో ఆధునిక శ్రీగంధం సాగు పద్ధతులు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం. ఈ విషయాలన్నింటినీ విపులంగా వివరిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేస్తే మీరే నష్టపోతారు, దారుణంగా నష్టపోతారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. టెక్నికల్ పాయింట్ నంబర్ 1, అసలైన జాతి శ్రీగంధం విత్తనాల సేకరణ. సెలెక్షన్ ఆఫ్ శాండల్వుడ్ ట్రీస్ ఇన్ ఫారెస్ట్ అండ్ కలెక్షన్ ఆఫ్ క్వాలిటీ శాండల్వుడ్ సీడ్స్. వేదాలలో అభివర్ణించిన మలయాచల అరణ్యాల్లో ఆరోగ్యంగా పెరిగి బలమైన గుండ్రని కాండం కలిగి నిటారుగా పెరుగుతున్న శ్రీగంధ వృక్షాలు. జెనెటికల్లీ ప్యూర్, తక్కువ కొమ్మలున్న 60 సంవత్సరాలు, 70, 80 సంవత్సరాల శాంటాలం ఆల్బమ్ ట్రీస్. ట్రూ శాండల్వుడ్ ట్రీస్. అసలైన జాతి శ్రీగంధ వృక్షాలను గుర్తించి విత్తనాలు సేకరించి ఆ విత్తనాలతోనే శ్రీగంధ మొలకలను ఉత్పత్తి చేశాం కాబట్టే మా రైతుల శ్రీగంధం తోటలన్నీ ఇంత బాగా ఆకర్షణీయంగా అభివృద్ధి చెందుతున్నాయి. టెక్నికల్ పాయింట్ నంబర్ 2, వేద వ్యవసాయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో శ్రీగంధ మొలకల తయారీ పద్ధతులు. వేదిక్ సిస్టమ్ ఆఫ్ శాండల్వుడ్ ప్లాంట్స్ నర్సరీ టెక్నాలజీ. ఇప్పుడు మా కర్నూలు నర్సరీలో అసలైన జాతి శ్రీగంధం మొక్కలు, బెస్ట్ క్వాలిటీ ట్రూ శాండల్వుడ్ ప్లాంట్స్ తయారు చేసే విధానం స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా వివరిస్తాను. యూట్యూబ్లో ఇంతకుముందు ఎవరు చెప్పిన విషయాలన్నింటినో చెప్తాను, శ్రద్ధగా చూడండి. మా శ్రీగంధ నర్సరీలో నో కెమికల్స్, నో కెమికల్ ట్రీట్మెంట్, నో ఫెర్టిలైజర్స్, నో హజార్డియస్ ఫెర్టిలైజర్స్. అంతా న్యాచురల్, అంతా వేదిక్ సిస్టమే, అంతా వేద వ్యవసాయమే, వేద వ్యవసాయ పద్ధతులే వాడుతాం. చెప్పమంటారా? చెప్పండి. ఓకే, ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అయినా కూడా రైతులందరికీ తెలియాలని చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. స్వాతంత్ర్యం రాక పూర్వం మలయాచల పర్వత ప్రాంతం మైసూరు రాజుల సంస్థాధీనంలో ఉండేది. ఇది హై ఆల్టిట్యూడ్ కొండల్లోని డీప్ ఫారెస్ట్. ఇంత భయంకరమైన ఘాట్ రోడ్లో మా కళ్యాణ్ కుమార్ రెడ్డి కారు నడుపుకుంటూ మలయాచల అరణ్యానికి చేరుకొని మా అన్వేషణ మొదలుపెట్టాం. చూడండి, ఇదో భయంకరమైనటువంటి చీమలు దూరని చిట్టడవి, కాగులు దూరని కారడవి. ఇక్కడ 2 ప్రాంతాల్లో సర్వశ్రేష్టమైన శ్రీగంధ వృక్షాల వనాలు ఉన్నాయి. చూడండి, మాకు రామాయణ, భారత, భాగవత పురాణ ఇతిహాసాలపై అంతో ఇంత పట్టుంది కాబట్టే ఈ మలయాచల అటవీ ప్రాంతాన్ని అతి కష్టంగానైనా గుర్తుపట్టగలిగాం. చూడండి ఎంత పెద్ద వృక్షాలో. ఇక్కడ చూడండి, మేము శ్రీగంధ విత్తనాలు సేకరించిన ప్రదేశం ఇదే. చూడండి, దృఢమైన కాండం, తక్కువ కొమ్మలతో గుండ్రంగా పొడవుగా పెరిగినటువంటి 70, 80 సంవత్సరాల వయసున్న శ్రీగంధ వృక్షాలే అధికంగా నాణ్యమైన సుగంధ చేవ, శ్రీగంధ తైలాన్ని ఉత్పత్తి చేస్తాయని, బెస్ట్ క్వాలిటీ శాండల్వుడ్ ట్రీస్ అని మన వేద పురాణ ఇతిహాసాల్లో అభివర్ణించిన మలయాచల అరణ్య ప్రాంతం ఇదే. చూడండి, మేము ఇక్కడే శ్రీగంధం చెట్ల కాయలు పండిన తర్వాత బాగా మాగి నేలపై రాలిన తర్వాతనే ఆ రాలినటువంటి విత్తనాలని ఊర్చి సేకరించాం. నేలను చూడండి, క్లియర్గా శుభ్రంగా ఉంది కదా. చూడండి, మేము సేకరించిన శ్రీగంధం విత్తనాల జెర్మినేషన్ ప్రాసెస్ విధానం. మొదట మేము సేకరించే విత్తనాల్ని జల్లడబట్టి తాలుగింజలు, తప్పగింజలు తీసేస్తాం. మేము గోవును నమ్ముకున్నాం, గోమాతను నమ్ముకున్నాం. వేదిక్ అగ్రికల్చర్, వేద వ్యవసాయ పద్ధతుల ప్రకారం గోమాతను ప్రార్థించి గోమూత్రంలోనే విత్తనాలని బాగా నానబెట్టి మొలకగట్టాం. గోమూత్రంతో శుద్ధి చేసిన ఈ సీడ్ బెడ్స్ని చూడండి, శుభ్రంగా హైజెనిక్గా తయారు చేసిన తర్వాత మొలకగట్టిన శ్రీగంధం విత్తనాలని
స్వయంగా చల్లుతున్నది నేనే. చూడండి చూడండి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి. శ్రీగంధం విత్తనాలు ఎంత బాగా మొలకెత్తినాయో చూడండి. వెరీ గుడ్ జెర్మినేషన్ పర్సెంటేజ్. సీడ్లింగ్స్ ఈ విధంగా పెరిగిన తర్వాత వీటిని పీకి ఆవు పేడ, ఆవు మూత్రం ప్లస్ సారవంతమైన మట్టి నింపిన ప్యాకెట్లలో నాటుతున్నాం. చూడండి చూడండి. ఈ స్టేజ్లోనే వీటికి ఆల్టర్నేంత్రా మొక్కని హోస్ట్ మొక్కగా ప్యాకెట్లోనే నాటి జతపరిచాం. ఈ శ్రీగంధ మొలకలు ఆరోగ్యంగా పెరగడానికి ప్రకృతి ప్రసాదించిన పోషకాలని మేము అందిస్తున్నాం. సహజంగానే అడవుల్లో పుట్టిన శ్రీగంధ వృక్షాల నుండి సేకరించిన ఈ విత్తనాల మొలకలకు న్యాచురల్ ఫుడ్, అమృతాహారం మాత్రమే ఇస్తాం. తర్వాత రెగ్యులర్గా తగినంత నీరు, పోషకాలను ఇస్తూ ఈ విధంగా ఆరోగ్యంగా లగ్జూరెంట్గా అల్లారు ముద్దుగా పెంచాం ఈ మొక్కల్ని. కాబట్టే మా శ్రీగంధ మొక్కలు అందంగా ఆరోగ్యంగా పెరుగుతూ అభివృద్ధి చెందుతాయి. ఎస్, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ టెక్నిక్. మేము 1000 కిలోమీటర్ల దూరం పోయి అతి కష్టం మీద 70-80 సంవత్సరాల శ్రీగంధం చెట్ల నుండి విత్తనం సేకరించి బెస్ట్ క్వాలిటీ శ్రీగంధం మొక్కలు తయారు చేశాం. కానీ మేము హానికరమైనటువంటి డిఏపి, యూరియా, పొటాష్ లాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ అస్సలు వాడమండి. అంతా న్యాచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్నే వాడతాం. అంతా వేదిక్ సిస్టంలోనే బెస్ట్ క్వాలిటీ శ్రీగంధం మొక్కలు తయారు చేస్తున్నాం. చూడండి. నెక్స్ట్ స్టెప్, 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఆఫ్ రాయలసీమ. ఏంటి అనుకుంటున్నారా? సుకుమారంగా, సున్నితంగా, రాకుమార్ లాగా లాలిత్యంగా పెరిగిన శ్రీగంధం మొక్కలకు పగపగమండే రాయలసీమ తీవ్రమైన ఎండ తీవ్రతని కొంచెం కొంచెంగా రుచి చూపిస్తాం. ఎండవేడిమి దెబ్బకి బలహీనమైన మొలకలు చనిపోతాయి. తట్టుకొని నిలబడిన బలమైన శ్రీగంధం మొక్కలకు కష్టతరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునే శక్తి వస్తుంది. అడ్వర్సబుల్ క్లైమాటిక్ కండిషన్స్ తట్టుకునే రెసిస్టెన్స్ పవర్ వస్తుంది. కాబట్టి మా కర్నూలు నర్సరీలో తయారైన శ్రీగంధం మొక్కలు ఎక్కడైనా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా తట్టుకొని ఆరోగ్యంగా పెరుగుతాయి. నో డౌట్, అనుమానమే లేదు. ఎస్, ఇట్ ఈజ్ ప్రూవ్డ్ ఇన్ మై ఫార్మర్స్ ప్లాంటేషన్స్. మలమల మాడే మార్చి నెల మండు టెండర్లో మార్చి 20వ తారీఖున మా శ్రీగంధ మొక్కలు నాటి సాగు చేస్తున్న నల్గొండ రైతు గాయం నరేందర్ రెడ్డి గారి అనుభవాల్ని ఆయన మాటల్లోనే వినండి. నమస్తే అండి, నా పేరు నరేందర్ రెడ్డి, మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. అయితే 2024లో మేము శ్రీగంధం పెంచదలుచుకొని మార్కెట్లో ఎక్కడ నాణ్యమైన మొక్కలు దొరుకుతాయి, ఎవరు మంచి సలహాలు సూచనలు ఇస్తారు అని చాలా ఎంక్వైరీ చేశామండి. అయితే మా ఎంక్వైరీలో బొప్పిటి సుధాకర్ రెడ్డి గారి గురించి తెలిసింది. తర్వాత వారిని కలవడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. అయితే వారు సమగ్రంగా దీని గురించి వివరాలు ఇచ్చారు. అయితే అప్పుడు మేము జనవరిలో వారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. అయితే మాకు మార్చి వరకు మాకు మొక్కలు వేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకున్నాము. మార్చి 15కి అలాగా వారిని సంప్రదిస్తే ఇంత ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు మొక్కలు బతకమని చెప్పారు, ఇప్పుడు వద్దు, మీరు తర్వాత వర్షాకాలంలో తర్వాత వేసుకోమని చెప్పారు. అయితే మేము వారిని సంప్రదించినప్పుడు వారు మాకు చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా వారి క్వాలిఫికేషన్ పెద్దదండి, ఎంఎస్సి అగ్రికల్చర్. ఈ రంగంలో వారికి చాలా అనుభవం ఉంది. అయితే వారు నర్సరీ నిర్వహించే విధానం కూడా మిగతా వారి కంటే భిన్నంగా ఉందన్నమాట. అయితే వారు మొక్కల్ని బయట వాతావరణంలో తట్టుకునే విధంగా ఒక ప్రత్యేకమైన పద్ధతుల్లో ఈ నర్సరీ మొక్కలు వారి నర్సరీలో జరుగుతుంది. అయితే మాకు నమ్మకం ఉంది ఆ మొక్కలు ఎలాగైనా ఈ ఎండను తట్టుకుంటాయని. వారు వద్దన్నా సరే వారిని ఒప్పించి మార్చి 15 తర్వాత మేము మొక్కలు నాటడం జరిగిందండి. కానీ ఆ మొక్కలు అద్భుతంగా మరి అంత ఎండలు 2024 మార్చిలో ఎండలు బాగా పెరిగాయండి. అంత ఎండల్లో కూడా ఆ మొక్కలు బాగా బతికాయి. తర్వాత చాలా చక్కగా ఎదుగుతున్నాయండి. అయితే ముఖ్యంగా మాకు అనిపించింది ఏంటంటే, ఒక మంచి నర్సరీని, ఒక మంచి అనుభవం ఉన్న మరి ఎంఎస్సి అగ్రికల్చర్, మరి ఎందుకంటే చాలామంది నర్సరీ వాళ్ళు ఈ మొక్కలు చెప్పే వాళ్ళకి చాలామందికి ఎటువంటి చందేలు లేవు, ఎటువంటి అనుభవం లేదండి. మరి ఇటు క్వాలిఫికేషన్ పరంగా ఉంటూ ఇటు ఎంతో అనుభవం ఉన్న మరి బొప్పిటి సుధాకర్ రెడ్డి గారిని మరి సంప్రదించడం, వారి ద్వారా మేము ఇంకా కొత్త ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేస్తున్నామండి. అది కూడా వారి దగ్గరే మొక్కలు తీసుకోవాలనుకుంటున్నాం. కాస్త మాకు దూరం అయినప్పటికీ కూడా మరి అది మనకెంతో సిరులు కురిపించే మరి శ్రీగంధం మొక్కల్ని
మరి వారి నర్సరీలో తీసుకోవాలన్నామండి. మరి చక్కటి మాకు సహకరించినందుకు బొప్పిడి సుధాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. ఈ టెక్నాలజీ వాడడం వల్ల ఖర్చులు పెరిగిపోతాయి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా పెరిగిపోయింది. కాబట్టే మా శ్రీగంధం మొక్కల ధర కాస్త ఎక్కువగా ఉంటుంది, అయితే క్వాలిటీ కూడా ఎక్కువే ఉంటుంది. ఇది నిజం, 100% నిజం. అయితే కొంతమంది రైతులు మాకు ఫోన్ చేసి శ్రీగంధం మొక్కల్ని 20 రూపాయలకి ఇవ్వండి లేదా 25 రూపాయలకి ఇవ్వండి రెడ్డి గారు అని బేరాలు చేస్తూ ఉన్నారు. మీరు మా నర్సరీకి వచ్చి శ్రీగంధం మొక్కల క్వాలిటీని ఒకసారి పరిశీలించండి రండి అని మేము చెబితే, ఓకే రెడ్డి గారు, ఓకే వస్తాం, కానీ మీ నర్సరీలో మీరు సాగు చేస్తున్న 2-3 సంవత్సరాల వయసున్న శ్రీగంధం తోటలు ఏమైనా ఉంటే చెప్పండి, వెంటనే వచ్చేస్తాం అంటున్నారు రైతులు. చూడండి, 13 ఎకరాల మా నర్సరీలో 6 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. అయినా మేము శ్రీగంధం మొక్కలు నాటలేదు, నాటం కూడా. శ్రీగంధం మొక్కలు నాటి సాగు చేయకూడదు అని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే నర్సరీలోనే శ్రీగంధం మొక్కలు నాటితే అవి 2-3 సంవత్సరాలకే కాయలు కాసి మాగిపోయి పండ్లై కొమ్మల నిండా గుత్తులు గుత్తులుగా విరగ్గాస్తాయి. అప్పుడు నర్సరీ చూడడానికి వచ్చిన మీలాంటి రైతులు పక్కనే కాపు కాసిన శ్రీగంధం చెట్లను చూసి ఈ మొక్కల విత్తనాలే నాటి నర్సరీలో శ్రీగంధం మొక్కలు తయారు చేస్తున్నారని అనుమానం వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అనుమానం వస్తుంది రైతులకు. కాబట్టే మా నర్సరీలో 6 ఎకరాల భూమి ఖాళీగా ఉన్నా మేము శ్రీగంధం మొక్కలు నాటలేదు, నాటం కూడా. నర్సరీకి వచ్చిన రైతులతో మేము కేరళ నుండి విత్తనాలు తెచ్చాము, మరయూరు మలయాచల అడవుల నుంచి విత్తనాలు తెచ్చి క్వాలిటీ శ్రీగంధం మొక్కలు తయారు చేస్తున్నామన్నా ఎవరూ నమ్మరు, ఎంత మొత్తుకున్నా వినరు, బ్రతిమాలినా ఏ రైతు నమ్మడుగాక నమ్మడు. ఖచ్చితంగా అనుమానిస్తారు. ఒక పక్క శ్రీగంధం మొలకలను ఉత్పత్తి చేసే నర్సరీ, అదే చేలో మరో పక్క 3 సంవత్సరాలు విరగాసిన శ్రీగంధం మొక్కలు ఉంటే ఈ రెండింటిని పక్కపక్కనే చూసిన రైతులకు అనుమానం రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. మీరే చెప్పండి, అనుమానం రాదంటారా? చూడండి, తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతూ నేను కళ్ళు తాగడం లేదు, నిజంగా పాలే తాగుతున్నానంటే ఎవరైనా నమ్ముతారా? చెప్పండి, మీరు నమ్ముతారా? చెప్పండి. 20 సంవత్సరాల పైబడిన శ్రీగంధం చెట్ల నుండే విత్తనాలు సేకరించి మొలకలను తయారు చేస్తేనే ఆ చెట్లలో సుగంధ చేవ తయారవుతుందని IWST శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా. వీళ్ళేంటి 2-3 సంవత్సరాల చెట్ల నుండి విత్తనాలు సేకరించి మొక్కలు తయారు చేస్తున్నారు, ఇటువంటి మొక్కలు నాటుకుంటే సుగంధ చేవ తయారు కాదు కదా అని రైతులకు అనుమానం రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. రైతన్నాక అనుమానం వస్తుంది, అనుమానించాలి కూడా. కాబట్టే మేము మా నర్సరీలో శ్రీగంధం మొక్కలు నాటలేదు. రైతులు ఎవరైనా మా శ్రీగంధం మొక్కల క్వాలిటీ తెలుసుకోవాలనుకుంటే మా ఆఫీస్కి రండి. మా నర్సరీలో శ్రీగంధం మొక్కలు కొని సాగు చేస్తున్న శ్రీగంధం తోటలను చూపిస్తాం రండి. అనాలిసిస్, విశ్లేషణ చూశారుగా మా కర్నూలు నర్సరీలో వేదిక్ సిస్టంలో శ్రీగంధం మొక్కల తయారీ విధానం. మలయాచల అరణ్యాలు, డేంజరస్ డీప్ ఫారెస్ట్, 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మేము ఎందుకు అక్కడ పోయామంటే ఆధారాలు చూపిస్తా చూడండి. శ్రీ లలితా త్రిపుర సుందరి సహస్రనామాల్లో మాలిని హంసిని మాత మలయాచల నివాసిని అనే శ్లోకంలో మలయాచల అడవుల్లోని శ్రీగంధ వనాల్లో నివసించే తల్లి అని అమ్మవారిని స్తుతించారు ఋషులు. మరియు శ్రీ సూక్తంలో గంధద్వారా దురాదశ్యాం నిత్యపుష్టాం కరీషిణీం అని లక్ష్మీదేవి అమ్మవారిని ప్రార్థించారు. బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీగంధ వృక్షాల్లోనే మహాలక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటుందని ప్రస్తావించారు. అంటే 1000 సంవత్సరాల క్రితం నుండి మలయాచల అడవుల్లోనే ఉన్నటువంటి శ్రేష్టమైన శ్రీగంధ వృక్షాలు ఉన్నాయని ఋషులు సందర్శించి ధృవీకరించారు. కాబట్టి అటువంటి శ్రీగంధ వృక్షాలకి ఫుడ్ పెట్టాలంటే న్యాచురల్ ఫుడ్డే పెట్టాలి, ఆహారం ఇవ్వాలంటే అమృతాహారమే ఇవ్వాలి, నీరు ఇవ్వాలంటే న్యాచురల్ వాటరే ఇవ్వాలి. అప్పుడే శ్రీగంధం మొక్కలు అందంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో శ్రీగంధం మొక్కలు అమ్మేవారు కొందరు నర్సరీల్లోని మొక్కలు తొందరగా పెరగాలి, నల్లగా అందంగా కనపడాలని DAP, యూరియా, పొటాష్ లాంటి హానికరమైనటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారు. ఇది ఎట్లా ఉందంటే పాలు తాగే పసిపిల్లవాడు తొందరగా పెరిగి పెద్దవాడు కావాలని పచ్చి మాంసం తినిపించినట్లు ఉంది. మాంసం తిని వాడు జీర్ణం చేసుకోగలడా? ఆరోగ్యంగా ఉండగలడా? మీరే చెప్పండి. జీర్ణ వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోయి హాస్పిటలైజ్ అయిపోతాడు వాడు, అంతే కథ. అలాగే
డిఏపి, యూరియా, పొటాష్ వాడిన శ్రీగంధ మొలకలు కూడా బలహీనమైపోతాయి, తట్టుకోలేవు, పెరుగుదల నిలిచిపోతుంది, అంత గ్రోత్ బాగుండదు. వేద వ్యవసాయ పద్ధతులు తెలియని వారే కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు. టేక్ కేర్ అబౌట్ ఇట్, జాగ్రత్త. రైతు సోదరులారా, మీరు శ్రీగంధం మొక్కలు కొనే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. శ్రీగంధం మొక్కలు అమ్మేవారు మాలాగా బీఎస్సీ అగ్రికల్చర్ చదివారా, ఎంఎస్సీ ఎంబీఏలు చదివారా, బీహెచ్ఎం బీటెక్ చదువులు చదివారా అని ఒకసారి చూసి పెద్ద పెద్ద చదువులు చదివిన వారి వద్దనే శ్రీగంధం మొక్కలు కొనండి. ఈ మధ్య కొంతమంది 2-3 రోజుల ప్రోగ్రాం బెంగళూరులో రైతుల ట్రైనింగ్ క్లాసెస్కి పోయి వచ్చిన వాళ్ళు కూడా శ్రీగంధం మొక్కలు అమ్ముతా ఉన్నారు. 2-3 రోజులు ఏం నేర్చుకుంటారండి? అక్కడ ట్రైనింగ్ క్లాసెస్లో చెప్పేది ఏమంటే శ్రీగంధం గురించి అవగాహన క్లాసెస్ అవి, అంతే మాత్రమే. ఆ విధంగా ఐడబ్ల్యూఎస్టీ బెంగళూరులో ట్రైనింగ్ పొంది వచ్చినటువంటి చాలామంది రైతులు మా వద్దనే శ్రీగంధం మొక్కలు కొంటున్నారు. ఈ శ్రీగంధం తోట చూడండి, విజయవాడ నివాసి అయిన సయీద్ తాజుద్దీన్ బాషా గారు సాగు చేస్తున్న ఈ శ్రీగంధం తోట వయసు 4 సంవత్సరాలు. ఈ బాషా గారు 5 సంవత్సరాల క్రితం ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరులో ట్రైనింగ్ పొంది వచ్చినారు. అయినా మా నర్సరీ టెక్నాలజీ నచ్చి మా కర్నూలు నర్సరీలోనే శ్రీగంధం మొక్కలు ప్లస్ హోస్ట్ మొక్కలు కొన్నాడు. బాషా గారికి ఇప్పటికీ మేము సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నాం. చూడండి ఈ శ్రీగంధం తోట ఎంత బాగా డెవలప్ అయిందో, కాండం చూడండి ఎంత లావు అయిందో. ఇది కదా మా కర్నూలు నర్సరీలో శ్రీగంధం మొక్కల క్వాలిటీ. చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. మా కర్నూలు నర్సరీ చూడడానికి వచ్చినటువంటి రైతులు, ఏమండి రెడ్డి గారు, ఇన్ని ఎకరాల భూమి ఖాళీగా ఉంది కదా, ఈ శ్రీగంధం మొక్కలు నాటి సాగు చేయొచ్చు కదా, ఎందుకు మీరు సాగు చేయడం లేదు అని అడుగుతా ఉన్నారు. ఇది ఒక పెద్ద తలకాయన పోయిపోయింది. ఏం చెప్పమంటారు? చూడండి, శ్రీగంధం మొక్కలు తయారు చేసిన నర్సరీలోనే కాయలు పండ్లతో నిండుగా ఉన్నటువంటి శ్రీగంధం చెట్లను చూస్తే ఆ విత్తనాలతోనే శ్రీగంధం మొక్కలు తయారు చేస్తున్నారేమోనని రైతులకు అనుమానం వస్తుందని మేము శ్రీగంధం మొక్కలు నాటలేదు. చెప్పండి, మీకు అనుమానం రాదా అంటే వస్తుంది, ఖచ్చితంగా అనుమానం వస్తుంది. మీరు కిరాణం కొట్టున్నటువంటి మీ బంధువుల ఇంటికి పోయినారనుకోండి, భోజనం చేస్తున్నప్పుడు బావగారు మీరు వస్తున్నారని ధర ఎక్కువైన కాశ్మీర్ నుండి బాస్మతి బియ్యం, కాన్పూర్ నుండి కందిపప్పు, గుజరాత్ నుండి వంట నూనె, కేరళ నుండి కూరగాయలు, హిమాలయాల నుంచి రాతి ఉప్పు, కలకత్తా నుండి బెంగాల్ స్వీట్స్ అమెజాన్ ద్వారా తెప్పించాను, భోజనం కమ్మగా రుచిగా ఉంది, తినండి బావగారు అంటే మీరు మీ బావగారి వైపు ఒక చూపు చూసి నవ్వుతారే గాని నమ్ముతారా? నమ్మకం కలుగుతుందా? కిరాణం కొట్టు నిండా సరుకులు పెట్టుకొని అధిక ధరలు పెట్టి ఎక్కడి నుండో ఇవన్నీ తెప్పించుంటారా అని మీకు అనుమానం రాదా? అంటే అనుమానం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరే చెప్పండి, అనుమానం రాదా? శ్రీగంధం మొక్కల నర్సరీలోనే కాపు కాసిన శ్రీగంధం చెట్లుంటే అలాగే అనుమానం వస్తుందనే మేము శ్రీగంధం మొక్కలు నాటలేదు. ఇదండి మా నర్సరీలో 6 ఎకరాల భూమి ఖాళీగా ఉన్న శ్రీగంధం మొక్కలు నాటకపోవడానికి అసలు కారణం ఇది. కన్క్లూజన్, ముగింపు. వేల సంవత్సరాల పూర్వమే మన ఋషులు మలయాచల అరణ్యాల్లోని శ్రీగంధ వృక్షాలే శ్రేష్టమైనవని నిర్ణయించారు. అదే శ్రీగంధ వృక్షాల మీద అనేక పరిశోధనలు చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు మరియు త్రిశూర్లోని అటవీ పరిశోధనా కేంద్రంలోని శాస్త్రవేత్తలు మరియు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అందరూ అనేక పరిశోధనలు చేసి మలయాచల అడవుల్లో ఉన్నటువంటి శాంటాలం ఆల్బమ్ శ్రీగంధ వృక్షాలే ప్రపంచంలోని బెస్ట్ క్వాలిటీ శ్రీగంధ వృక్షాలను ఈరోజు నిర్ధారించారు. మలయాచల శ్రీగంధ వృక్షాలలో వేదకాలం నుండి ఈనాటి వరకు ఎలాంటి జెనెటికల్ మాడిఫికేషన్ జరగలేదని, జెనెటికల్లీ ప్యూర్ శాండల్వుడ్ ట్రీస్ అని, ఇవే అసలైన జాతి శ్రీగంధ వృక్షాలని, బెస్ట్ క్వాలిటీ శాండల్వుడ్ ట్రీస్ అని ఈరోజు ఈ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆనాడు వేదకాలంలో ఋషులు నిర్ధారించినటువంటి విషయాన్ని ఈనాడు ఈ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఏన్షియంట్ స్టేజెస్ ఆఫ్ ఇండియా. ఇది కదా భారతదేశంలోని ఋషుల గొప్పతనం, మన మహర్షుల గొప్పతనం ఇదే కదా. ఓకే, ఇప్పటికే వీడియో లెంగ్త్ చాలా ఎక్కువైపోయిందండి. ఇప్పుడు రైతుల భూముల్లో ఆధునిక శ్రీగంధం సాగు పద్ధతులు, అడ్వాన్స్డ్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నిక్స్ని ఏ విధంగా చేయాలి అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి వీడియో రిలీజ్ చేస్తామో, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామో. వెయిట్ ఫర్ సమ్ టైం. మేము మా రీసెర్చ్ ఫామ్కి ఎప్పుడు పోయినా కారును గుర్తుపట్టి మా గోమాతలంతా పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చి పలకరిస్తాయండి. నమ్మశక్యంగా లేదు కదా? అయితే మీరే చూడండి.
అక్కడ పరిగెత్తుకుంటూ మా వైపు వస్తున్నటువంటి గోమాత పేరు శారద. మేము ఎవరము పిలవలేదు. ఆ వెనకాల మిగతా గోమాతలు కూడా వస్తున్నాయి చూడండి. ఈ మూగజీవాల ప్రేమ అభిమానాలు చూస్తుంటే తనువులు పులకరిస్తూ ఉన్నాయి. మేము ఏనాడు ఒక పిడిగడి గడ్డి కానీ ఒక లీటర్ నీళ్లు కానీ తాపింది లేదు. ఆ పని చూసుకోవడానికి మా ఫామ్లో పని మనుషులు ఉన్నారు. మేము ఎప్పుడు మా ఫామ్కి వచ్చినా కూడా ఫస్ట్ గోమాతల దగ్గరికి పోయి కొద్దిసేపు కూర్చొని గడిపిన తర్వాత ఏదైనా అరటి పండ్లు ఆఫర్ చేస్తాం అంతే. అంతకు మించి ఇంకేం చేసింది లేదు. ఆ స్నేహమే ఇంత అభిమానంగా మారిందనుకుంటున్నాను. అసలు అరటి పండ్లు ఆఫర్ చేస్తూనే ఇంత అభిమానం ఉంటే దానికి గడ్డి పెట్టి ఇంత మామూలు దాన పెట్టి నీళ్లు పెట్టి సహిస్తే ఇంకెంత అభిమానం చూపిస్తాయి మరి. చూడండి, ఇప్పుడు మీరు చూసేటువంటి సంతతి ఎంత కూడా ఫస్ట్ మేము కొన్నటువంటి దుర్గా గోమాత సంతతి ఇది. అక్కడ దూరంగా ఉన్నాయి కదా 2 గోమాతలు, ఇదంతా దుర్గా సంతతి. అక్కడ దూరంగా ఉన్నటువంటి 2 గోమాతలు కొద్దిగా ఇంకా అలవాటు కాలేదు. ఈ మధ్యనే కొన్నాము పెబ్బేరు సంతలో. ఒకదానికి తులసి అని చెప్పేసి ఒకదానికి గాయత్రి అని పేరు పెట్టాం. గాయత్రి మాత వచ్చిన 4 రోజులకే పిల్లని డెలివరీ అయింది. అక్కడ కూడా 3 ఉన్నాయి చూడండి. ఇది మామూలు దుర్గా గోసంతతి. అదంతా కూడా మామూలుగా కొత్తగా వచ్చినటువంటి గాయత్రి తులసి మాత సంతతి. ఈ సంతతి గోమాతలను చూస్తూ ఉంటే, ఈ సందడి చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంది. అసలు మనము మిగతా విషయాలన్నీ మర్చిపోయి దీనితో మమేకమైపోతాం. అసలు ఆనందం, పరమానందం, బ్రహ్మానందం అనుభవించవచ్చు. అంటే దీనితో గడిపితే మనశ్శాంతి, ప్రశాంతత ఏర్పడుతుంది. ఇదండి మా గో సమూహం. చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.